ఇద్దరు కూడా హిందూ సంఘాల నేతలు, వారంతా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా చిక్కోటి ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్తాను. చిక్కోటి ప్రవీణ్ గారు, వాట్ డు యు సే, రాజమౌళి మాట్లాడిన మాటల్ని మీరు ఎలా చూస్తారు? అహంకారము నెత్తికెక్కి వరుస విజయాలతో అహం నెత్తికెక్కి విపరీతమైన డబ్బులు సంపాదించిన నేపథ్యంలో బల్పు కండకావరం లాంటి ఈ చేష్టలు మరి మనిషి పతనానికి నాంది పలుకుతాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇప్పుడు హనుమాన్ ఒక గ్లిచ్ వచ్చిందని హనుమాన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి నేను అడుగుతున్నా, మరి ఇన్ని రోజులు నువ్వు విజయ పదంలో నడిపినప్పుడు ఏ రోజు హనుమాన్ని గుర్తు చేస్తావా? మరి ఆ రోజు నేను విజయ పదంలో నడుస్తున్నా అంటే హనుమంతుడే కారణం అని ఈ రోజున చెప్పినావా? నీ టెక్నికల్ టీమ్ డిఫాల్ట్, నీ టెక్నికల్ టీమ్ ఫాల్ట్ వల్ల ఒక గ్లిచ్ వస్తే దాన్ని దేవుడిపై మోపి నేను దేవుడిని నమ్మను అని చెప్పి అసహనం వ్యక్తం చేసి ఇట్లా నీచంగా మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడడం అయితే సమంజసం కాదు. దీనికి మూల కారణం ఏంటంటే అహంకారం అన్నది ధోరణి, అహంకార ధోరణి. మరి ఇదే రాజమౌళి నేను అడుగుతున్నా, బాహుబలిలా బల్లాలా దేవ అని ఒక క్యారెక్టర్ ని నువ్వు సృష్టించి మరి అహంకారంతో ఎవరైనా రాజు రాజ్యాలు పోతాయి అని నువ్వే జనాలకు చెప్పినావు. మరి ఇది అదే అహంకారానికి రేపు నువ్వు బలి కాబోతున్నావు అని చెప్పి నేను చిక్కోటి గారు, ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు అహంకార పూరితంగా మాట్లాడారు మీరు అంటున్నారు, కానీ వెరీ డౌన్ టు ఎర్త్ అని చెప్పేటువంటి మాటలు కూడా చాలా సందర్భాల్లో ఆయనని ఆకాశానికి ఎత్తినటువంటి పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. దాంట్లో అత్యధికులు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులే. నేను చెప్తాండి, టాలెంట్ ఉంది రాజమౌళి గారు. ఇండియన్ సినిమాని, ముఖ్యంగా తెలుగు సినిమాని ప్రపంచానికి ఒక రకంగా పరిచయం చేస్తున్నాడు. ప్రపంచంలో తెలుగు సినిమా ఒక ప్రత్యేకమైన గౌరవం అందులో రాజమౌళి గారి పాత్ర ఉన్నది, నో డౌట్. కానీ ఇవాళ నువ్వు పుట్టిన హిందూ మతంలో పుట్టి మరి నువ్వు హిందూ దేవుళ్ళని విమర్శించే స్థాయికి ఎదిగినావంటే దానికి కారణం ఏంటి? మరి ఇవాళ విమర్శేనా? ఆయన కోపము ఆవేదనతో వచ్చింది కాదంటారా? విమర్శ అంటారా? 100% నా ఇంకా దేవుడు లేడు, నేను దేవుడు నమ్మనంటే దాని అర్థం ఏంటండి? నువ్వు సోషల్ ఇన్ఫ్లుయెన్స్, నువ్వు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి అంటే నువ్వు ఒక సెలబ్రిటీవి. మరి నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టి మాట్లాడాలి. ఎవరినన్నా కించపరుస్తున్నానని టిల్ డేట్ మరి దానికి స్టేట్మెంట్ కూడా రిప్లై ఇవ్వాలి కదండి. అట్లీస్ట్ రిప్లై ఇవ్వాలి కదా. అయ్యో నేను అట్లా అనుకోలేదండి, మరి నేను దీని వల్ల నా మాట వల్ల ఎంతో మంది మనోవేదనకు గురైనారు, హిందూ సెంటిమెంట్ ని దెబ్బతిన విధంగా నేను అనలేదని కరెక్షన్ చేసుకునే పనిలో కూడా లేడు కదా. ఇవాళ ఎంతో మంచి మంచి వాళ్ళు ఇవాళ నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదో సందర్భంలో నోరు జారిన పరిస్థితులు ఉన్నాయి. మంచి మంచి లీడర్లు, మంత్రులు, స్వామీజీలు ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ మరి ఇమీడియట్ కరెక్షన్ చేసుకోవాలి కదా. మరి నువ్వు ఏ ఉద్దేశం లేకుండా అనకపోతే నువ్వు ఎందుకు కరెక్ట్ చేసుకుంటలేవు? మరి ఇప్పుడు నాస్తికును అయినవా, ఇంతకుముందు నాస్తికును నువ్వు? చిక్కోటి గారు, ఒకవేళ కనుక ఇదే సిచ్యువేషన్ లో రాజమౌళి నాకు హనుమంతుడిపై నమ్మకం ఉంది, నేను దేవుడిని నమ్ముతాను, కానీ దేవుడు ఇలా చేస్తాడని అనుకోలేదు అనే రకంగా నిందించి ఉంటే అది యాక్సెప్ట్ చేసే వాళ్ళమా? ఇప్పుడు అండి చెప్తాను, నిందించడం కాదు. ఇప్పుడు మనం కూడా ఏదో సంఘటన జరిగినప్పుడు అయ్యో దేవుడా ఇట్లా చేసిన వాళ్ళు ఒక పలు సందర్భాల్లో మనం కూడా మాట్లాడతాం, మీరు కూడా మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతాను, అయ్యో దేవుడా నాకు ఇట్లా చేసినావు అని చెప్పి. అది వేరే. ఇది టోటల్ గా నేను ఆ మాట అనొద్దు కదండి. నేను దేవుడిని నమ్మను అని అనొద్దు కదా. నేను నమ్మాను, నేను దేవుడిని నమ్ముతాను అనేటువంటి మాట మాట్లాడి తర్వాత కంటిన్యూషన్ మాట్లాడినా ఇంత రచ్చ కాకపోతుండే. అయ్యో రామా ఇట్లా, ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో అయ్యో రామా ఇట్లా చేసినామని అంటారు, పెద్ద మనుషులు అంటారు, ముసలోళ్ళు అంటారు, మనం కూడా అంటాం. ఏదో అనుకోని సంఘటనలు జరిగి ఏదో డ్యామేజ్ అయినా అయ్యో దేవుడా ఇట్లా చేసినామంటారు. అది మనము నిందించినట్టు కాదు కదా. నేనేమంటున్నా, నువ్వు దేవుడిని నమ్మను అని ఒక మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఒకవేళ మాట్లాడినావు అనుకో, మరి నీ సినిమా పూజప్పుడు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు పంతులను పిలిచి పూజా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నావు? ఓపెనింగ్ ఎందుకు చేస్తున్నావు? షూటింగ్ ముందు దునియా పూజలు చేస్తారు, సినిమా వాళ్ళకి చాలా సెంటిమెంట్స్ ఎక్కువ. అది కాక నువ్వు పూజలు చేస్తావు, ముహూర్తాలు చూస్తావు, నీ సబ్జెక్ట్ మొత్తం దేవునికి సంబంధించిన సబ్జెక్ట్ పెట్టి కంటిన్యూషన్ లో ఆయన మాట్లాడుతున్న దాంట్లో కూడా మా నాన్న ఇందాక మాట్లాడుతూ హనుమంతుడు నా వెన్ను తట్టి నడిపాడు, హనుమంతుడు నా గుండెలపై ఉండి సినిమాను ముందు నడిపించడం అనేటువంటి మాటను తీసుకొచ్చాడు. కానీ నేను నమ్మడం లేదనే రకంగా మాట్లాడుకొచ్చారు. కానీ దీనికి ఇనిషియేషన్ వాళ్ళ ఫాదర్, దీనికి ఇనిషియేషన్ దీనికి వాళ్ళ ఫాదర్. సో వాళ్ళ ఫాదర్ కి నా కుమారుడు పైన హనుమంతుడు నమ్మకం అయితే ఉన్నది. ఆయన మీ పార్టీలో రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు పార్టీ నేను ఒక హిందూవాదిగా మాట్లాడుతున్నాండి, బీజేపీ పార్టీ అని కాదు. యాజ్ ఎ హిందూవాది, నేను ఫస్ట్ హిందూవాది, తర్వాతనే బీజేపీ నాయకుడు. హిందూవాదిగా మాట్లాడుతున్నా నేను. నువ్వు ఒక సెలబ్రిటీ, నువ్వు చాలా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడినప్పుడు అవతల మనోభావాలు కించపరిచే విధంగా మాట్లాడితే మరి దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ నీ సినిమాలు
యాజ్ నాస్తికుని లెక్క మాట్లాడితే మరి నీ సినిమాలు మరి దేవుడు కథతో ఎందుకు పెడతావు, దేవుడిని ఎందుకు అంత గొప్పగా చూపిస్తావు? నేను మొన్నటి వరకు కూడా నేను కూడా రాజమౌళి గారి అభిమానినండి. యూస్ టు ఫీల్ ప్రౌడ్. రాజమౌళి గారు మన తెలుగు మనిషి అన్నందుకు చాలా గొప్పగా గర్వకారణంగా ఉండేది. కానీ ఇట్లాంటి స్టేట్మెంట్స్, హిందుత్వానికి డ్యామేజ్ చేసే స్టేట్మెంట్స్ మాత్రం ఏ రోజు ఎవరు కూడా సహించరు. హిందుత్వానికి డ్యామేజ్. ఇవాళ రోజు సినిమాలు చూస్తుంటే ప్రతి సినిమాలో ఏదో రకంగా కామెడీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, హిందూ పురాణ గాథలపై కానీ హిందుత్వంపై కానీ. అట్లాంటి స్టేట్మెంట్స్, అట్లాంటి చర్యలు సాహసోతమైన చర్యలు అయితే. ఎందుకంటే రేపు దేనికైనా మీరు మరి పరిస్థితిని ఎదుర్కొనే దమ్ముంటే అట్లాంటి పనులు. బట్ అట్ ద సేమ్ టైం మనకు తెలిసిందే ప్రతిదానికి కూడా టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ ఉంటది. వన్ సైడ్ లో హిందూ సంఘాలు మొత్తం కూడా ఆగ్రహం వెలుగక్కుతున్నాయి. మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా మంది పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు ఇస్తున్నారు, మనోభావాలు దెబ్బతీస్తామంటారు. వానాసేనకు సంబంధించిన సంఘ నాయకులే డైరెక్ట్ గా ఇళ్లను ముట్టడిస్తామంటున్నారు. ఇక సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే ఇది కోడిగుడ్డు మీద ఈకలు బీకడమే అవుతుంది, అనవసరంగా ఆయన మాట్లాడిన మాటలు రాద్ధాంతం చేస్తున్న ఒక వర్షన్ కూడా ఉంది. ఒకసారి టీవీ రావు గారు ఉన్నారు జన విజ్ఞాన కేంద్రం నుంచి, ఆయన మాట్లాడతారు. టీవీ రావు గారు, సో రాజమౌళి మాట్లాడిన మాటలు తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన హిందూ సంఘాలని, హిందూ నాయకులని, వారంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇళ్లను ముట్టడిస్తామంటున్నారు, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సో మీరు బహుశా అది చూసే ఉంటారు వీడియో. సో మీ అభిప్రాయం ఏంటి దానిపైన? ఇప్పుడు రాజమౌళి గారు ఆయన అన్నది ఏంటి, నేను దేవుణ్ణి నమ్మను అన్నారు. దేవుణ్ణి నమ్మను అనే దానికి ఎవరు, ఎంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు, ఎంతమంది రాజకీయ నాయకులు చెప్పారు, ఎంతమంది. ఇప్పుడు ఇదేంటంటే అది మా స్వేచ్ఛ. దేవుణ్ణి నమ్మను అంటే నమ్మాలి అని చెప్పేవాడు ఎవడు అసలు? అసలు ఈ దేశంలో మొట్టమొదట, ఈ భారతదేశంలో మొట్టమొదట ఉన్నదే బౌద్ధం చెప్పే దాంట్లో దేవుడు, విగ్రహారాధన వాటి గురించి చెప్పరు. కాబట్టి అటువంటిప్పుడు ఆయనేమి హనుమంతుడిని ఏమి క్రిటిసైజ్ చేయలేదు కదా, క్రిటిసైజ్ చేయకుండా ఇది ఒక ఎన్నికల స్టంట్ కోసం చేసే లాగా ఆయన్ని తిట్టాల్సిన అవసరం డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వాడిని ఏదో ఒక మాట అనేస్తే మనం పాపులర్ అయిపోతామని రావటమే కానీ ఆయన చాలా క్లియర్ గా క్లారిటీతో ఆయన అన్నాడు, ఎవరిని కించపరచలేదు. నేను నమ్మను, మేము నమ్మని వాళ్ళమే దేశంలో హిందూ మతం కంటే ఎక్కువ మంది ఉన్నాం ఈ ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్నది, థర్డ్ ప్లేస్ లో ఉన్నది. కించపరిచాడు అనే రకంగా పబ్లిక్ ఎందుకు భావించాల్సి వస్తున్నారంటే నాకు దేవుడిపై నమ్మకం లేదు, అది మీకున్న స్వేచ్ఛ. నమ్మకం లేదు అనేటువంటిది మీకున్న స్వేచ్ఛ, మీరే చెప్తున్నారు. బట్ నమ్మకం లేనటువంటి దానిపైన మళ్ళీ మీరు ఆరోపణలు చేయడం ఏంటనేది ఇక్కడ వినిపిస్తున్న మాట. నమ్మకం లేదని అక్కడితో అయిపోతుండే. కానీ మా నాన్న చెప్పినట్టు నా వెనుక ఉంటే ఇలానే చేస్తాడా, ఇలానే ఉంటుంది, నాకు కోపం వస్తున్న రకంగా ఇలా దేవుడు ఉంటే ఇలానే చేస్తాడా? ప్రశ్నించడం తప్పు ఎందుకు అవుతుందండి? ఇప్పుడు కొండగట్టు బస్సు 81 మంది కొండగట్టు అంటే ఆంజనేయ స్వామి కదా, అక్కడ 81 మంది లోయలో పడి చనిపోయినప్పుడు పర్వతాన్ని ఎత్తిన హనుమంతుడు ఆ బస్సును ఎందుకు ఆపలేకపోయాడు అనే ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు మక్కా మసీదులో 43 మంది సజీవ దహనం అయిపోయిన చోట అల్లా ఎందుకు కాపాడలేదు అంటాం కదా. శ్రీలంకలో చర్చిలో బాంబు పేలి 220 మంది చచ్చిపోతే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, ఎందుకు కాపాడలేదు అంటాం కదా. ఆవేదనలో దేవుడు నమ్మేవాడు కూడా అంటాడు. కాబట్టి ఆ మాటకి అలాంటిది ఏముండదు. మనం కష్టపడితేనే ఏదైనా ఉంటది. ఈ దేవుడు అనే దాని గురించి చాలా చాలా మంది మాట్లాడారు. దీనికి హిస్టరీ హిందూ పురాణాల కంటే ముందు నుంచే ఉంది. రియాక్ట్ అవుతారేమో దీని మీద? ఆ రోజు కొండగట్టు బస్ యాక్సిడెంట్ చెప్పేది వినండి. వీటన్నిటిపైన ఒక్క నిమిషం. హిందూ మతాన్ని వెనకేసుకు రావటం అనే దాంట్లో చాలా అభ్యంతరాలు ఉన్నాయి మాకు. మరి మమ్మల్ని మాదిగా, మంగళి, చాకలి, కుమ్మరి మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి మమ్మల్ని విడగొట్టి చాలా అంటరాని వాళ్ళుగా మమ్మల్ని క్రియేట్ చేసి మమ్మల్ని చాలా అసహ్యంగా చూసిన మతంలో ఎలా ఉండాలి అంటే ఈ రోజుకి కూడా అదే వాదన తీసుకొచ్చి ఇప్పటికీ కూడా చాలా మంది స్వామీజీలు, చిన్నజీవి స్వామి కూడా కులాలు ఉండాలి అంటున్నాడు. ఒక్క నిమిషం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. ఒక్క నిమిషం గెట్ బ్యాక్ చేయగలి మీ దగ్గర మళ్ళీ వస్తాను. మీరు అన్నదానికి స్టేట్మెంట్ ఒకసారి హిందూ సంఘాల నాయకులు ఏమంటారో చూద్దాం. సో జికోటి గారు, సో కొండగట్టులో బస్సు ప్రమాదము, తర్వాత సౌదీలో బస్సు ప్రమాదం, ఇవన్నీ కూడా ఉదాహరణగా తీసుకొని, సో మరి నిజంగానే కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కొండనెత్తగలిగిన వ్యక్తి బస్సును ఎందుకు ఆపలేకపోయాడు? ఇది
జన విజ్ఞాన కేంద్రం నుంచి టీవీ రావు గారు మాట్లాడుతున్నమాట. వాట్ ఈస్ యువర్ రియాక్షన్? మీరు తీసుకొచ్చి ఒక నాస్తికుని చర్చలో పెట్టినారు, పర్వాలేదు. ఇప్పుడు నేను ఒకటే అంట, ఏది హిందూ మతం ప్రకారం ఏదైనా కూడా పోయిన జన్మల పాప పుణ్యాల ఫలితం ఈ జన్మలో ఉండాలి. ఏదైనా సరే ఇప్పుడు దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి కళ్ళకు గంతు కట్టుకొని రోడ్డు మీద నడవం కదా. హలో, మనోజ్ గారు మీకు చెప్పండి, వినపడుతోంది. ఏదైనా కర్మ ఫలాల ఫలితంగా మన జీవన విధానం ఉంటది. ఈ జన్మలో ఏమి పాప పుణ్యాలు చేసుకున్నామో దాని ఫలితము మా హిందుత్వంలో దాని ఫలితం వచ్చే జన్మలు ఉంటది. ఇప్పుడు ఎవరు అడిగినారు, మరి ఇదే సేమ్ ప్రశ్న అడిగినారు నన్ను, ఒక క్రిస్టియన్ ఒక పాస్టర్ అడిగినాడు నన్ను. ఏమని అడిగినాడంటే, అయ్యప్ప స్వామి కొండకి భక్తులు అయ్యప్ప మాల ధారణ చేసుకున్న భక్తులు వినిపించట్లేదు. మనోజ్ గారు వినపడుతుందా మీకు? వినిపిస్తోంది, పర్ఫెక్ట్. మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి కొండకి ఒక భక్తుల బృందం వెళ్తుంటే రోడ్డుపై వాళ్ళు అయ్యప్ప స్వామి మాలధారలు వెళ్తుంటే రోడ్డుపై యాక్సిడెంట్ అయి చనిపోయినాడు. మరి మీ అయ్యప్ప స్వామి ఏం చేయలేదు అని నన్ను ఒక క్రిస్టియన్ పాస్టర్ అడిగినాడు. నేను చెప్పిన, మీ ఏసయ్యకే సిలువేస్తే మీరేం చేయలేదు స్వామి, మా అయ్యప్ప సంగతి తర్వాత చూద్దాము. ఇవన్నీ పనికిరాని మాటలతోటి డిబేట్ కి రావద్దు. ఏవైనా సరే ఎవ్వరు, ఒక్కటే చెప్తా నేను, ఎవ్వరి మనోభావాలను కించపరిచే హక్కు ఎవరికి లేదు. ఇవాళ హిందువుల మనోభావాలని ఎవరు కించపరిచినా ఊరుకునే ప్రసక్తి ఉండదు. రైట్, ఒకసారి శ్రీధర్ అండ్ సతీష్ వారిద్దరు కూడా నిన్న మహబూబ్ నగర్ లో ధర్నా చేశారు ఈ విషయం పైన. వారితో కూడా మాట్లాడారు. శ్రీధర్ గారు, ఏంటి రాజమౌళి మాట్లాడిన మాటల్ని కొంతమంది సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్, ఇందాక చెప్పినట్టుగా సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత అనవసరమైన రచ్చ చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. తర్వాత కొంత ఇదంతా పెద్దగా తీసుకోవాల్సిన అవకాశం కూడా లేదు, కావాలని ఒక సెలబ్రిటీ, ఇందాక టీవీ రావు కూడా మాట్లాడింది అదే, ఒక సెలబ్రిటీ మాట్లాడితే దానిపై మనం రెస్పాండ్ అవుతే దాని రియాక్షన్ వస్తే మనం కూడా పాపులర్ అవుతామనే ఉద్దేశంతోనే మాట్లాడారు తప్ప పెద్దగా ఏం లేదు అనే మాటని టీవీ రావు గారు మాట్లాడతారు. శ్రీధర్ గారు, మీరు ఏం చెప్తారు? మీరు పాపులారిటీ కోసం మాట్లాడుతున్నారా? అందరికీ నమస్కారం. నా పేరు రాచాల శ్రీధర్. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొదట టీవీ రావు గారు ఇంతసేపు మాట్లాడారు కదా, ఆయన జన విజ్ఞాన వేదిక సంస్థ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి, అసలు ఇప్పుడు మనం తీసుకున్న చర్చ ఏంది, ఆయన ఏం మాట్లాడుతున్నాడని నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఒక సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా, ఒక హిందువుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్క హిందువు కర్మ సిద్ధాంతం ఆధారంగా జీవిస్తాడు. ప్రతి ఒక్క హిందువు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏందో ఒకసారి టీవీ రావు గారు కూడా మొత్తం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటదని చెప్పి కోరుతున్నాను. ఆయన అన్న మాట ఏంటనంటే, దేవుడిపై నమ్మకం లేదు అన్నాడు, తనకున్న బాధని క్వశ్చన్ చేశాడు, తప్పేముంది అని చెప్పే మాటని టీవీ రావు రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు బాధని వ్యక్తీకరించే పద్ధతి కూడా ఉంటది కదా. ఇప్పుడు ఈ దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 100 కోట్ల హిందువులు ఉన్న ఈ దేశంలో హిందువులకి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం, అది ఎవరైనా సరే మాట్లాడితే దాన్ని ఎవరైనా సహించారు కదా. ఇప్పుడు మీరు దేవుని నమ్మట్లేదు, నేను దేవుని, మీరు ఇంకొక విషయం ఇక్కడ మర్చిపోతున్నారు. ఎవరైతే డైరెక్టర్ రాజమౌళి గారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేసిందని మాట్లాడుతున్నారో, వాళ్ళ యొక్క తండ్రి గారు ఎవరైతే విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో, అదే ఒక వారణాసి సినిమా టైటిల్ వేదికగా ఆయన ఒక మాట మాట్లాడిండు. ఈరోజు మా రాజమౌళి గుండెల మీద ఈరోజు హనుమంతుడు ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క గుండె చప్పుడులో హనుమంతుడు ఉన్నాడు. ఆ హనుమంతుడే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. రామునికి ఉడత భక్తిగా ఏ విధంగా అయితే రాముడికి వారధి కట్టడానికి ఉడత ఏ విధంగా అయితే సాయం చేస్తుందో, ఇంత గొప్ప కళా చిత్రాన్ని తీసే ఈ సందర్భంలో మా రాజమౌళికి మా అందరితో పాటు మేము కూడా ఉడత భక్తిగా సాయం చేస్తున్నాము. మీ అందరికి తెలుసు కదా, శ్రీరామునికి హనుమంతుడు అంటే ఎంత ఇష్టమో, హనుమంతుడు ఈరోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు అని సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారే స్టేట్మెంట్ ఇచ్చిండు. మళ్ళీ అదే వేదిక మీద తన కొడుకైన రాజమౌళి మా నాన్నగారు ఇట్లా చెప్పిర్రు, కానీ దేవుడు ఉంటే ఇట్లా అయ్యేవాడా, నాకు అసలు దేవుళ్ళ మీద నమ్మకమే లేదని చెప్పి సొంత తండ్రి యొక్క స్టేట్మెంట్ ఈ రోజు ఆయన ఆ వేదికగా ఖండించండి కదా. అంటే నీ సొంత తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ మీద నీకు గౌరవం లేదు అంటే నీ తండ్రి మీద నీకు గౌరవం లేదనే కదా. మొదట నీ తండ్రిని గౌరవించు, నీ తండ్రి యొక్క అభిప్రాయాన్ని గౌరవించు. స్వేచ్ఛ అందరికి ఉంది. ఈ భారత అక్కడ రాజమౌళి దేవుడిని క్వశ్చన్ చేశాడు అనేటువంటి మాటే చెప్తున్నారు. దేవుడిని క్వశ్చన్ చేయడానికి నీవెవరు నేనెవరు అంటున్నా. నేను దేవుళ్ళని క్వశ్చన్ చేసేస్తాను. తన ఆవేదన వెలగక్కున్నాడేమో, తనకు ఆ సమయంలో అనిపించినటువంటి ఆవేదన ఈ రూపంలో బయటకు వచ్చిందేమో. ఆవేదన అనేది ఏదైనా సరే నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటది అంటున్నా.
ఎవరైనా సరే వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ ఈ దేశంలో మీరు ఎవరైనా మీ భావాన్ని మీరు తెలియజేసుకోవచ్చు, దానిలో తప్పు లేదు. కానీ టీవీ రావు గారు మీకు ఆడియో వినిపిస్తోందా? ఆడియో ఓకేనా? వ్యవహారాలను కానీ ఎదుటి వారి దేవుళ్ళని కానీ సాంప్రదాయాలను కానీ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ వ్యక్తిగా సమాజంలో వాళ్ళు ఒక పెద్ద హోదాలో ఉన్నారు ఈ రోజు, డైరెక్టర్ హోదాలో. కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదైనా సరే హిందూ సంఘాల మీద కానీ హిందూ దేవతల మీద కానీ ఆచారాల మీద కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు శ్రీధర్ గారు ఒక్క నిమిషం సినిమా యొక్క ఇదిని పెంచుకోవడానికి, క్యూరియాసిటీని పెంచుకోవడానికి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుందాం. పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ రియాక్షన్ తీసుకుందాం. కింద కనబడుతున్నటువంటి ఆ నెంబర్స్ కి కాల్ చేయండి. మీరు కూడా మాతో పాటు మాట్లాడవచ్చు. చికోటి ప్రవీణ్ గారితో మాట్లాడవచ్చు, టీవీ రావు గారితో మాట్లాడవచ్చు, శ్రీధర్ అండ్ సతీష్ ఇద్దరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడవచ్చు. సో అంతకంటే ముందు మీ అందరికి వినిపిస్తోందా? ఆడియో ఓకేనా? ప్లీజ్ మీరు కెమెరా ఆఫ్ చేసుకోకండి, కంటిన్యూస్ గా లైవ్ లో ఉంటారు కాబట్టి కెమెరా ఆఫ్ చేసుకోకండి. టీవీ రావు గారు మీకు వినిపిస్తోందా? ఆడియో ఓకేనా? వినిపిస్తుంది, మీ మాట వినిపిస్తుంది కానీ వాళ్ళది వినిపించలేదు సరిగ్గా. రైట్, ఒక్కసారి సెట్ చేస్తున్నాను. అంతకంటే ముందు ఈ సంఘటన పైన, రాజమౌళి వివాదం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. రైట్, మీకు అందరికి తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ హిందూ అంశాలకు